ఏపీ లిక్క కేసు దర్యాప్తు దాదాపు క్లైమాక్స్ కు వచ్చేసింది. ఇప్పటికే కీలక నిందితులను అరెస్ట్ చేసిన సిట్ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. అదే టైంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక నిర్ణయం వెల్లడించింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అందుతోంది. సుప్రీంకోర్టులోనూ మిథున్ రెడ్డికి ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. లిక్క కేసులో తన ప్రమేయం లేదంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు మిథున్ రెడ్డి. రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపారు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం. మిథున్ తరపున వాదనలు వినిపించారు ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మిథున్ రెడ్డి పిటిషన్ ను ఏం చూపించి కొట్టేసింది ధర్మాసనం? ఏపీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో సైతం మిథున్ రెడ్డికి ఊరట దక్కలేదు. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టు తిరస్కరించడం జరిగింది జూలై 15వ తేదీన. సో హైకోర్టు తిరస్కరించడం సుప్రీంకోర్టుకు వచ్చిన సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి ఊరట దక్కలేదు. ఇటు రాజకీయ కక్ష సాధింపుతోనే నిజంగా తన ప్రమేయం లేకపోయినా కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని చెప్పి మిథున్ రెడ్డి తన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీనిపైన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం కేవలం 4 నిమిషాల పాటు మాత్రమే విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా మిథున్ రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. మిథున్ రెడ్డి ఇప్పటికే దర్యాప్తుకు సహకరిస్తున్నారు. ఒకసారి సిట్ దర్యాప్తు కూడా హాజరయ్యారు. ఎక్కడికి పారిపోవడం లేదు. పార్లమెంట్ సభ్యులు, అలాగే వచ్చే వారం పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. సో మద్యం కేసులో త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్పి ఇప్పటికే సిట్ వెల్లడించింది. అలాగే పిఎల్ఆర్ కంపెనీలో మిథున్ రెడ్డి డైరెక్టర్ కాదు, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి వాదనలు వినిపించారు. అయితే ధర్మాసనం అరెస్ట్ వారెంట్ ఏమైనా ఇష్యూ అయిందా అని చెప్పి అడిగినప్పుడు అటువంటిది ఏమీ లేదు అన్నారు. సో ముఖ్యంగా అటువంటి ఏమీ లేదు అన్నప్పుడు ముఖ్యంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కేసు దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఈ బెయిల్ పిటిషన్ ని విచారించాల్సిన అవసరం లేదని చెప్పి కొట్టివేయడం జరిగింది ధర్మాసనం. ఇటు ముకుల్ రోహత్ కి ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. సో ఇటు పిటిషనర్ తరఫున మిథున్ రెడ్డి తరఫున వాదనలే ముఖ్యంగా కేసు దర్యాప్తు సహకరిస్తున్నా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అన్న వాదనని కోర్టు ముందుంచడం జరిగింది. కానీ ఆ వాదనని కోర్టు పరిగణలోకి తీసుకోకుండా మిథున్ రెడ్డి పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది.